Hello everyone, welcome to Aim High Telugu YouTube channel. So English previous year questions SSC CGL కి సంబంధించి మనం ఆల్రెడీ వీడియో సిరీస్ స్టార్ట్ చేసాము. నిన్న ఓన్లీ 10 క్వశ్చన్స్ చూసాము. సో రెస్ట్ ఆఫ్ ద 15 క్వశ్చన్స్ ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఓకే, సో 2023 పేపర్ అండి మనకి ఇది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అన్ని టాపిక్స్ ఇందులో కవర్ అవుతాయి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, sentences of a paragraph are given below in jumbled order. Arrange the sentences in the correct order to form a meaningful and coherent paragraph. సో మనకి సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అనేది వచ్చింది క్వశ్చన్. సో ఫస్ట్ మనము ఇచ్చిన సెంటెన్సెస్ ని ఒక ఆర్డర్ లో పెట్టాలి. యాక్చువల్గా ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇచ్చిన సెంటెన్సెస్ ని ఒక్కసారి రీడింగ్ చేద్దాం. ఆల్వేస్ ఫస్ట్ రీడింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఫస్ట్ రీడింగ్ లో మనం ఉన్నట్టు అక్కడ చదువుతాం. మనం చదువుతున్నప్పుడే మన మైండ్ లో ఒక మ్యాప్ అనేది ఆల్మోస్ట్ క్రియేట్ అయిపోతూ ఉంటుంది అనమాట, దేని తర్వాత ఏది అనేసి. సో ఫస్ట్ లెట్స్ డూ దట్ ఇమీడియట్లీ. ఓకే, ఐఎమ్ నాట్ వేస్టింగ్ ఎనీ టైమ్, ఐఎమ్ జస్ట్ డైరెక్ట్లీ గోయింగ్ ఇన్ టు ద క్వశ్చన్. My grandmother always went to school with me because the school was attached to the temple. సో ఇక్కడ ఒక పర్సన్ అంటే స్కూల్కి వెళ్ళే ఒక కిడ్ వాళ్ళ గ్రాండ్ మదర్ గురించి చెప్పుకొస్తున్నాడు. ఓకే, when we both finished, second sentence, when we both finished we would be back together while the children sat in rows on either side of the veranda singing the alphabet or prayer in chorus. My grandmother sat inside reading the scriptures. The priest taught us the alphabet and the morning prayer. ఎప్పుడైనా సరే సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి థంబ్ రూల్ ఏంటి అంటే సెంటెన్స్ ఇనిషియేషన్. సెంటెన్స్ ఇనిషియేషన్ తోనే మనకి అది స్టార్ట్ అవుతుంది అనమాట, రైట్? సెంటెన్స్ ఇనిషియేషన్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ సెంటెన్స్ లో ఉంది అని చెప్పేసి మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇచ్చిన సెంటెన్స్ లో ఒక కిడ్ వాళ్ళ గ్రాండ్ మదర్ తో పాటు టెంపుల్ కి వెళ్తున్నాను అని చెప్తున్నాను. ఓకే, మీరు ఇక్కడ సెకండ్ థర్డ్ సెంటెన్సెస్ గమనించుకుంటే వెన్ ఉంది, వైల్ ఉంది. ఈ వెన్ అండ్ వైల్ అనేవి మనకి సెంటెన్స్ మధ్యలో వస్తాయి, రైట్? డ్యూరింగ్ అని కానీ, వెన్ అని కానీ, వైల్ అని కానీ. సో ఇది మనం ఎక్కడా కూడా సెంటెన్స్ ఇనిషియేషన్ లో పార్ట్ కాదు. నెక్స్ట్ ఒక లాస్ట్ ఆప్షన్ చూడండి, ద ప్రీస్ట్ టాట్ us ఆల్ఫాబెట్ అండ్ ద మార్నింగ్ ప్రేయర్. సో ఇక్కడ ప్రీస్ట్ టాట్ us ఆల్ఫాబెట్ అండ్ ద మార్నింగ్ ప్రేయర్ అజ్. సో ఇక్కడ అజ్ అంటే మనకి సెంటెన్స్ ఇనిషియేషన్ లో ఎవరి గురించి చెప్తున్నారు అనేది ఎప్పుడైనా సెంటెన్స్ ఇనిషియేషన్ లో ఉంటుంది. ఇక్కడ సెంటెన్స్ ఇనిషియేషన్ లేదు అంటే దీనికి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ లేదు, రైట్? ఇది ఎండింగ్ పాయింట్ కాదు, స్టార్టింగ్ పాయింట్ కాదు. ఇట్ ఈస్ ఒక గ్యాప్ ఉన్నటువంటిది, అంటే మధ్యలో ఉన్నటువంటిది, రైట్? ముందు వెనక కాకుండా మధ్యలో ఉన్నటువంటి సెంటెన్స్ అనమాట. సో ఈ రకంగా మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ సెంటెన్స్ మనకి ఇనిషియేషన్ అవుతుంది. మై గ్రాండ్ మదర్ ఆల్వేస్ వెంట్ టు స్కూల్ విత్ మీ బికాస్ ద స్కూల్ వాజ్ అటాచ్డ్ టు టెంపుల్. ఓకే, ఫస్ట్ మనకి ఏ వచ్చింది. ఓకే, ఇది ఫస్ట్. దీని తర్వాత మనం చూసుకున్నట్టయితే చూడండి, వెన్ వీ బోత్ ఫినిష్డ్ వీ వుడ్ గో బ్యాక్ టుగెదర్. ఇది అంతా అయిపోయిన తర్వాత మేము లాస్ట్ కి వెళ్ళిపోతున్నాం అనేది మేబీ ఇది ఒక లాస్ట్ సెంటెన్స్ గా మనం అనుకున్నాం. ఓకే, అనుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి, while the children sat in rows on either side of the veranda singing the alphabet prayers in chorus. అందరూ ప్రేయర్స్ చేస్తున్నారు, కోరస్ అని. సో ఇక్కడ మనకి కింద పాయింట్ ని మనం జాయిన్ చేసుకోవచ్చు. ఏంటి, మేము గ్రాండ్ మదర్ ఆల్వేస్ వెంట్ టు స్కూల్ విత్ మీ బికాస్ ద స్కూల్ వాజ్ అటాచ్డ్ టు ద టెంపుల్. ద ప్రీస్ట్ టాట్ us ఆల్ఫాబెట్ అండ్ మార్నింగ్ ప్రేయర్. ఓకే, ప్రీస్ట్ అనేవారు టీచ్ చేస్తారు, అంటే పంతులు వేద పాఠాలు చెప్తున్నప్పుడు చిల్డ్రన్ కూర్చున్నారు అని. చిల్డ్రన్ ఎందుకు కూర్చున్నారు అనే దానికి మనకి జస్టిఫికేషన్ కావాలి కాబట్టి నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ ఇది వస్తుంది. ఇప్పుడు చదవండి, మై గ్రాండ్ మదర్ ఆల్వేస్ వెంట్ టు స్కూల్ విత్ మీ బికాస్ ద స్కూల్ వాజ్ అటాచ్డ్ టు ద టెంపుల్. ద ప్రీస్ట్ టాట్ us ద ఆల్ఫాబెట్ అండ్ ద మార్నింగ్ ప్రేయర్. ఇప్పుడు దీని తర్వాత ఏంటి, వైల్ ద చిల్డ్రన్ సాట్ ఇన్ రోస్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద వెరండా సింగింగ్ ద ఆల్ఫాబెట్ ఆర్ ప్రేయర్ ఇన్ కోరస్. ఇక్కడ మీకు ఇది ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఈ ప్రీస్ట్ ఆల్ఫాబెట్ అండ్ మార్నింగ్ ప్రేయర్ వాళ్ళకి నేర్పిస్తున్నప్పుడు చిల్డ్రన్ రోస్ లో కూర్చున్నారు. మై గ్రాండ్ మదర్ సాట్ ఇన్సైడ్ రీడింగ్ ద స్క్రిప్చర్స్. సో ఇక్కడ మనకి ఇది థర్డ్ గా వస్తుంది. ఇప్పుడు లాస్ట్ లో ఇదంతా అయిపోయిన తర్వాత when we both finished we would be back together. సో లాస్ట్ సెంటెన్స్ జాయిన్. సో ఇప్పుడు ఏంటి మనది, ఏడిసిబి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏడిసిబి అన్నమాట. సో మీరు ఎప్పుడైనా సరే సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ చేసేటప్పుడు 2-3 టైమ్స్ చదువుకోండి, బట్ ఫస్ట్ రీడింగ్ లోనే మీకు అర్థమైపోవాలి. దట్ కమ్స్ హౌ వయా ప్రాక్టీస్. ఓకే, సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్. సినోనిమ్స్ అడుగుతున్నారు అంటే పర్యాయ పదం, అంటే సేమ్ మీనింగ్ ఉండేది. ఓకే,
టు సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ వర్డ్. ఈ యొక్క అండర్లైన్ వర్డ్ ని ఉద్దేశించి సేమ్ మీనింగ్ ఉండేటువంటి సినోనిమ్ మనం కనిపెట్టాలి. The weather forecast mentioned that there would be a cloud burst this afternoon. Weather forecast లో ఏం చెప్పడం జరిగింది? క్లౌడ్ బర్స్ట్ దిస్ ఆఫ్టర్నూన్ అన్నారు. సో క్లౌడ్ బర్స్ట్ కి ఇంచుమించుగా ఉండే దగ్గరలో ఉండే వర్డ్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో చూడండి. స్నోఫాల్ ఈస్ కంప్లీట్లీ కాదు. క్లౌడ్ బర్స్ట్ దిస్ ఆఫ్టర్నూన్ వెదర్ ఫోర్కాస్ట్ లో స్నోఫాల్ అయితే కాదు. ఫెమైన్ అంటే ఇది మనం ఇట్స్ ఎక్స్ట్రీమ్ స్కేసిటీ ఆఫ్ ఫుడ్, కరువు, రైట్? ఫెమైన్ కాదు. శాండ్ స్ట్రామ్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ బికాస్ శాండ్ స్ట్రామ్ అనేది క్లౌడ్ నుంచి అవ్వదు కాబట్టి, రైట్? రెయిన్ స్ట్రామ్, దిస్ ఇస్ ద కరెక్ట్ వర్డ్. క్లౌడ్ బర్స్ట్ ఈజ్ నథింగ్ బట్ మనకి క్లౌడ్ నుంచే కదండి రెయిన్ పడేది, రైట్? సో వెదర్ ఫోర్కాస్ట్ లో ఏం చెప్పారు అంటే ఈ మధ్యాహ్నం మనకి ఒక రెయిన్ స్ట్రామ్ అనేది రాబోతుంది అని చెప్పేసి. సో దిస్ ఈస్ వెరీ ఈజీ. సినోనిమ్స్, యాంటోనిమ్స్ కూడా మీకు చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు వెన్ వీ హ్యావ్ ప్రాక్టీస్. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయితే నేను ఏం చేస్తున్నానంటే ప్రతిరోజు ఇక క్లాసెస్ చెప్తున్నాను కదా, ఇక్కడ నేను ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో వెంటనే నేను దాన్ని తీసుకెళ్ళి టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నాను. యూట్యూబ్లో నేను ఎక్కడ అప్లోడ్ చేయలేను కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అదొక్కటే కాదు, డే బై డే నేను చాలా ఇన్ఫర్మేషన్ అందులో అప్డేట్ చేస్తాను. అండ్ ఆల్సో చాలా మంది మన ఛానల్ నాన్ సబ్స్క్రైబర్సే ఎక్కువ మంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వీడియోస్ డైలీ బేసిస్లో మీ యొక్క ఫీడ్లో కనిపిస్తాయి. ఓకే, జనరల్గా సబ్స్క్రైబ్ చేసుకోమని అడగను, బట్ ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ సంథింగ్ డెఫినెట్లీ యూ కెన్. Select the most appropriate option to fill in the blank. Keats and Shelley were poets of same period. In other words, they are. అంటే in other words ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో కీట్స్ అండ్ షెల్లీ వర్ పోయిట్స్ ఆఫ్ సేమ్ పీరియడ్ అనే పదానికి ఇంకా వేరే విధంగా ఏమని చెప్పొచ్చు? ఇన్ అదర్ వర్డ్స్ దేవర్, వాళ్ళిద్దరూ ఏంటి? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? కాంటెంపరీస్, కో రైటర్స్, కొలీగ్స్, అసోసియేట్. కాంటెంపరీ అనే వర్డ్ ఏదైతే ఉందో మనం చెప్తాం సమకాలీన అంటే ఒకే కాలంలో డిఫరెంట్ పీపుల్, ఒకే కాలంలో ఒక థింగ్ కానీ ఒక లివింగ్ బీయింగ్ కానీ ఒక మనుషులు, దానిని మనం కాంటెంపరీగా చెప్తాం. సో ఇక్కడ ఏమంటున్నారు? కిట్స్ అండ్ షెల్లీ వర్ పోయిట్స్ ఆఫ్ సేమ్ పీరియడ్. వాళ్ళిద్దరు పోయిట్సే కానీ సేమ్ పీరియడ్ లో ఉన్న డిఫరెంట్ పోయిట్స్. కో రైటర్స్ అంటే ఇద్దరు కలిపి ఒకే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తే దానికి కో రైటర్స్ మనం చెప్పొచ్చు. అలాగే కొలీగ్స్, ఒకే దగ్గర జాబ్ చేస్తే కొలీగ్స్ అంటాము. సో ఈ రెండు కాదు. అసోసియేట్స్ ఈజ్ ఆల్సో సంథింగ్ హూ ఆర్ హ్యావింగ్ ద సేమ్ సెట్ ఆఫ్ వర్క్. వాళ్ళిద్దరు ఒకే బిజినెస్ ఆర్ ఒకే సంథింగ్ దే ఆర్ రన్నింగ్ ఆన్ బై దేర్ ఓన్, అంటే వాళ్ళ దగ్గర కాంటాక్ట్ ఉంది. దే ఆర్ నాట్ అసోసియేట్స్. ఓకే, అండ్ కాంటెంపరీస్ ఇస్ నథింగ్ బట్ కీట్స్ అండ్ షెల్లీ ఆర్ ద సేమ్ పోయిట్స్ ఆఫ్ దేర్ ఆ పీరియడ్ లో ఉన్నటువంటి మనుషులు, ఇద్దరు ఒకే టైంలో ఉన్నటువంటి మనుషులు కాబట్టి కాంటెంపరీస్ అని చెప్తారు, రైట్? Contemporary is nothing but in the same period, right? Next question. Select the most appropriate meaning of the given idiom. Yeah, coming to idioms and phrases topic. Yeah, ఇక్కడ మనకు ఒక idiom ఇచ్చారు, దానికి మీనింగ్ కనిపెట్టాలి. Get up on the wrong side of the bed. ఇక్కడ రాంగ్ సైడ్ ఆఫ్ ద బెడ్ అనే దానికి మనం గెటప్ ఆన్ ద రాంగ్ సైడ్ ఆఫ్ ద బెడ్ అనే దాన్ని జనరల్ గా ఎటువంటి సిచ్యువేషన్స్ లో మనం యూజ్ చేస్తాము అన్నాను. ఫస్ట్ ఇక్కడ ఆప్షన్స్ చదువుదాం. సమ్మన్ హూ ఇస్ హ్యావింగ్ హారబుల్ డే, డిస్ట్రాయ్ ఆర్ రూయిన్ ఏ ప్లాన్, సమ్మన్ హూ ఇస్ హ్యావింగ్ ఏ గుడ్ డే, గో టు బెడ్ ఆర్ గో టు స్లీప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గో టు బెడ్, గో టు స్లీప్ అనేది కంప్లీట్ గా కాదు, ఎందుకంటే ఇది ఒక ఈడియం. డైరెక్ట్ మీనింగ్ అనేది ఎక్కడ ఉండదు, దాన్ని ఉద్దేశించి వేరే మీనింగ్ మనం కనిపెట్టాలి. సమ్మన్ హూ ఇస్ హ్యావింగ్ ఏ గుడ్ డే, నో. When they say wrong side of the bed, that is something not good, that is something not right. So ఇది కూడా కాదు, దిస్ ఇస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. డిస్ట్రాయ్ ఆర్ రూయిన్ ఏ ప్లాన్, ఇక్కడ ఎక్కడా కూడా మనకి దే ఆర్ రూయినింగ్ సంథింగ్, దే ఆర్ డిస్ట్రాయింగ్ సంథింగ్ అని దేన్ని ఇక్కడ ఈ ఒక సెంటెన్స్ లో పాయింట్ అవుట్ చేసి చెప్పట్లేదు, కాబట్టి ఇది కూడా రాంగ్. సమ్వన్ హూ ఇస్ హ్యావింగ్ ఏ హారబుల్ డే. I think I woke up from the wrong side of the bed, that's why I'm facing all the difficulties today అని నేను చెప్పొచ్చు ఒక సెంటెన్స్ లో. అంటే నేను చాలా మంది మనం తెలుగులో అంటాం పొద్దున్న లేచేసి ఎవరి మొహం చూసాము ఏంటో ఇలా. సో లైక్ వైజ్ ఇంగ్లీష్ లో గెటప్ ఆన్ ద రాంగ్ సైడ్ ఆఫ్ ద బెడ్ అంటే సమ్వన్ హూ ఇస్ హ్యావింగ్ అ హారిబుల్ డే, ఒక బ్యాడ్ డే ని డిస్క్రైబ్ చేయడానికి మనం ఈ ఈడియం అనేది వాడతాం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద ఆప్షన్ దట్ కెన్ బి సబ్స్టిట్యూటెడ్ యాజ్ ద కరెక్ట్ ఈడియం
ఫర్ ద అండర్లైన్ పార్ట్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇడియం ఇచ్చి దానికి మీనింగ్ అడిగారు, కానీ ఇక్కడ ఒక అండర్లైన్ వర్డ్కి మాత్రమే మనము కనిపెట్టాలి ఇడియంకి అర్థం. మై కజిన్ సిస్టర్ నీతు హ్యాడ్ అన్ ఏరియల్ వ్యూ ఆఫ్ ద ట్రేడ్ ఫెయిర్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ద జాయింట్ వీల్. ఓకే, సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. సో మై కజిన్ నీతు హ్యాడ్ అన్ ఏరియల్ వ్యూ ఆఫ్ వాట్? ట్రేడ్ ఫెయిర్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ జాయింట్ వీల్. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఎ బర్డ్ ఇన్ ద gilded cage, bird's eye view, birds of same feather, bird brain. First of all, bird brain అనేది కాదు. Here we are talking about viewpoint, something related to eyes. చూస్తుంది, కనిపిస్తుంది, వ్యూ. సో బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ అనేది కూడా రాంగ్ ఆన్సర్. బర్డ్ ఇన్ ద గైల్డ్ కేజ్ అనేది కూడా రాంగ్ ఆన్సర్. ఎందుకంటే షీఈస్ టెల్లింగ్ అబౌట్ ద వ్యూ గురించి చెప్తుంది. తను అక్కడి నుంచి చూసింది, ఎక్కడి నుంచి చూసింది? జాయింట్ వీల్. జాయింట్ వీల్ అనేది ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? టాప్ వ్యూలో ఉంటుంది, రైట్? మనకి హైయెస్ట్ ఎలివేషన్ నుంచి చూసేదాన్ని, కనిపించేదాన్ని మనం ఎప్పుడు కూడా ఏరియల్ వ్యూగా చెప్తాం అనమాట. అంటే బర్డ్స్ ఐ వ్యూ అని మీనింగ్ అనమాట. Bird's eye view is nothing but aerial view. So something which can be visible from a highest elevation, something which you can see from a highest elevation. So tinu giant wheel lo undi kabatti tana top lo undi, akkadi nunchi kanipinchina view point manam bird's eye view ga manam cheppochu. So second option is the correct answer. Yeah. Next question. Sentences of a paragraph. Again manki sentence rearrangement anedi ochindi. Sentences of a paragraph are given below in jumbled order. Arrange the sentences in the correct order to form a meaningful and coherent paragraph. Sentence rearrangement. Again మనం ఏం చేయాలి? ఆల్వేస్ మనము పారా ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది చూడాలి. ఓకేనా? స్టార్టింగ్ పాయింట్ ఆర్ ఇనిషియేషన్ ఆఫ్ ద పాయింట్ అనేది మనం వ్యాలిడేషన్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చెప్పాను? ఫస్ట్ రీడింగ్ అనేది ఇంపార్టెంట్. హీ లేటర్ ట్రై టు ఫ్రాంచైజ్ హిస్ రెస్టారెంట్. దిస్ ఈజ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఇది మిడిల్లో వచ్చేటువంటి స్టేట్మెంట్. This is not an initiation, this is not an end point. He later tried to franchise his restaurant. అంటే ఇక్కడ మనకి రెస్టారెంట్ ఏంటి? ఎవరా హీ? ఎందుకు ఆ రెస్టారెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆ హీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు. సో దిస్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ కమ్స్ ఐదర్. చూద్దాం ఎండ్ లో వస్తుందా, మధ్యలో వస్తుందా. ఫుల్ గా చదివితే కానీ మీకు అర్థం కాదు. నెక్స్ట్, Colonel Harland Sanders real life story of being disappointed numerous times in his life and still making his ambition come true late in his truly motivating. He began selling chicken at the age of 40, but his dream of opening a restaurant was repeatedly denied owing to conflicts and wars. అంటే ఇక్కడ ఒక కొలన్ హార్లాండ్ అనే ఒక పర్సన్ యొక్క స్టోరీలో అంటే అతనికి ఒక ఎయిమ్ అనేది ఉందన్నమాట. తను ఎన్నోసార్లు ఓడిపోయి తనకు ఒక అంబిషన్ ఉంది. ఏంటి అనేది అంటే స్టిల్ మేకింగ్ హిస్ అంబిషన్ కమ్ ట్రూ. ఏంటనేది దాని గురించి ఇక్కడ మనం మాట్లాడుతాం. ఓకే, తను ఏజ్ ఆఫ్ 40లో తను సెల్లింగ్ చికెన్ అనేది మొదలుపెట్టి, బట్ తన డ్రీమ్ ఏంటి? రెస్టారెంట్ ఓపెన్ చేయాలి. సో హీఈస్ ఏ 7th grade డ్రాప్ అవుట్ హూ ట్రైస్ మెనీ థింగ్స్ ఇన్ లైఫ్ బట్ ఫౌండ్ దెమ్ బిటర్. ఓకే, మొత్తం చదివేశాం. ఇక్కడ కల్నల్ హార్లాండ్ అనే ఒక పర్సన్ ఇనిషియేషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఆబ్వియస్లీ బి అనేది మనకి స్టార్టింగ్ పాయింట్. ఎందుకంటే ఈ యొక్క పర్సన్ గురించే మొత్తం పాయింట్స్ అన్ని ఉన్నాయి. హీ బిగాన్ సెల్లింగ్, హీ ఈజ్ ఏ 7th grade, హీ లేటర్ ట్రైడ్ సంథింగ్, ఎవ్రీథింగ్ ఈస్ మూవింగ్ అరౌండ్ దిస్ కొల్నల్స్ లైఫ్. Colonel Harland Sanders' real life story of being disappointed numerous times in his life and still making his ambition come true late in life is truly motivating. ఈ యొక్క పర్సన్ యొక్క స్టోరీ అనేది ఇలా స్టార్ట్ చేసింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పర్సన్ ఏం చేస్తున్నాడు అనేది మనకి డి పాయింట్లో ఉంది. ఇతను ఏంటి? హీ ఈజ్ అంటే ఇతను ఏం చదువుకున్నాడు, దాని తర్వాత హీ బిగాన్ అని మొదలు పెట్టారంటే చేసిన తర్వాత తను మొదలు పెట్టుకున్నాడు తన కెరియర్లో అనేసి. హీ ఈజ్ ఎ 7th grade డ్రాప్ అవుట్ హూ ట్రైడ్ మెనీ థింగ్స్ ఇన్ లైఫ్ బట్ ఫౌండ్ దెమ్ బెటర్. అంటే ఫస్ట్ సెల్ చేసే ముందుగా తను ఏం చేశాడు అనేది ఇప్పుడు మనం కెరియర్లో మనము ఇంటర్వ్యూస్లో ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై బీటెక్ అని ఇలా మొదలు పెట్టుకుంటాం, రైట్? దాని తర్వాత ఐ స్టార్టెడ్ మై కెరీర్ ఇన్ వర్కింగ్ సో అని మొదలు పెట్టుకుంటాం. ఆ విధంగానే హీఈస్ ఎ 7th grade డ్రాప్ అవుట్ హూ ట్రైడ్ మెనీ థింగ్స్ ఇన్ లైఫ్ బట్ ఫౌండ్ దెమ్ బెటర్. అన్ని ట్రై చేశాడు కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. సో డి విల్ బి ద సెకండ్ వన్. దెన్ హీ స్టార్టెడ్, అప్పుడు మొదలు పెట్టాడు. దెన్ హీ బిగాన్ సెల్లింగ్ చికెన్ అట్ ద ఏజ్ ఆఫ్ 40 ఏజ్లో. 7th grade అనేది 40 ఏజ్కి సంబంధం లేదు కదా, దానికన్నా ముందే వస్తుంది కాబట్టి ఇది సెకండ్ ఆప్షన్. హీ బిగాన్ సెల్లింగ్ చికెన్ అట్ ద ఏజ్ ఆఫ్ 40, బట్ హిస్ డ్రీమ్ ఆఫ్ ఓపెనింగ్ ఎ రెస్టారెంట్ వాజ్ రిపీటెడ్లీ డినైడ్
ఓవింగ్ టు కాన్ఫ్లిక్ట్స్ అండ్ వాస్, కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వల్ల తను డినై అవుతూ వచ్చింది తన రెస్టారెంట్ కళ అనేది. సో ఇది థర్డ్. ఫైనల్ చూడండి ఆప్షన్ మనకి ఏ మిగిలింది. హీ లేటర్ ట్రై టు ఫ్రాంచైజ్ హిస్ రెస్టారెంట్. అంటే చూడండి హీ బిగాన్ 40లో చేశాడు, బట్ హిస్ డ్రీమ్ ఆఫ్ ఓపెనింగ్ రెస్టారెంట్ వాస్ రిపీటెడ్లీ డినై అయింది. ఫైనల్లీ ఏం చేశాడు, హీ లేటర్ ట్రైడ్, ఏం చేశాడు, ఫ్రాంచైజ్ అంటే ఎవరికొకరికి ఇవ్వడానికి ట్రై చేశాడు అనమాట. సో BDCA ఆప్షన్ 2 సెకండ్ ఆప్షన్ ఇస్తే కరెక్ట్ ఆన్సర్. ఇంతేనండి. సో ఇనిషియేషన్ ఎండ్ పాయింట్ తెలిస్తే మనకి సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనకి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మీద క్వశ్చన్ ఉంది. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. అంటే మనం యాక్టివ్ వాయిస్ లో సెంటెన్స్ అనేసి ఇచ్చేసారు మనకి ఫస్ట్ సెంటెన్స్, దీన్ని మనం ప్యాసివ్ వాయిస్ లో కన్వర్ట్ చేయాలి. మనం ఏం చెప్పాము, యాక్టివ్ వాయిస్ కి ప్యాసివ్ వాయిస్ కన్వర్ట్ చేయాలంటే వీ నీడ్ టు ఇంటర్చేంజ్ ద సబ్జెక్ట్ అండ్ ద ఆబ్జెక్ట్. ఓకే, ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ సెంటెన్స్ విల్ బికమ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద ప్యాసివ్ సెంటెన్స్. ఓకే, అండ్ ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ ఏంటి, వీఆర్ ఆర్గనైజింగ్ ద చారిటీ ఫంక్షన్ టుమారో. వీఆర్ ఆర్గనైజింగ్, ఇంకా చేయలేదు, రేపు చేస్తున్నాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ద చారిటీ ఫంక్షన్ ఈస్ బీన్ ఆర్గనైజ్డ్ టుమారో. దిస్ ఇస్ నాట్ కరెక్ట్, ఈస్ బీన్ ఆర్గనైజ్డ్ టుమారో అంటే ఇక్కడ మనకి ఈ స్ట్రక్చర్ అనేది తప్పు వచ్చింది. ఇక్కడ ఆర్గనైజ్డ్ టుమారో అనేది రాకూడదు, రైట్? కరెక్టే కదా, ఈస్ బీన్ ఆర్గనైజ్డ్ టుమారో. నో, the charity function is being organized tomorrow. The charity function is being organized tomorrow. ఓకే, ING వచ్చినప్పుడు మనకి ఇక్కడ వెర్బ్ ఫామ్ అనేది మారాలి కదండి, ఆర్గనైజ్ అనేది, రైట్? అడ్జెక్టివ్ అనేది మారాలి కదా. సో చారిటీ ఫంక్షన్ ఈస్ బీయింగ్ ఆర్గనైజ్డ్ టుమారో. దిస్ ఈస్ కంప్లీట్లీ రాంగ్, దిస్ ఈస్ ఆల్సో రాంగ్. ద చారిటీ ఫంక్షన్ ఈస్ ఆర్గనైజ్డ్ టుమారో. పాస్ట్ టెన్స్ దగ్గర మనకి ఫ్యూచర్ అనేది రాదు కాబట్టి ఇది కూడా మనకి రాంగ్. చారిటీ ఫంక్షన్ ఈస్ ఆర్గనైజ్డ్ ఎస్టర్డే అంటాం. టుమారోకి వర్డ్ అనదర్ వర్డ్ ఏంటి, ఎస్టర్డే. అంటే అనదర్ వర్డ్ ఇన్ ద సెన్స్ అయిపోయిన దాన్ని రిప్రజెంట్ చేయడానికి మనం ఎస్టర్డే వాడుతాం, అంతే కదా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చారిటీ ఫంక్షన్ ఇస్ బీయింగ్ ఆర్గనైజ్డ్ టుమారో. సో ఇక్కడ ఏమంటున్నామంటే మనము గివెన్ దట్ ఎక్స్ప్రెసెస్ సెంటెన్స్ గివెన్ ఇన్ ప్యాసివ్ వాయిస్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. సారీ ఇది ప్యాసివ్ వాయిస్ లోకి మనం కన్వర్ట్ చేయాలి, యాక్టివ్ వాయిస్ లో ఉంది. ఓకే, ప్యాసివ్ వాయిస్ లో కన్వర్ట్ చేయాలి అంటే వీఆర్ ఆర్గనైజింగ్ ద చారిటీ ఫంక్షన్ టుమారో అనేసి మనకి ఇది యాక్టివ్ వాయిస్ లో ఇచ్చేసారు, ప్యాసివ్ వాయిస్ లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడండి మనకి ఏమవుతుంది, సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ యామ్ ఆర్ ప్లస్ ఇక్కడ వెర్బ్ మనకి ఏదొస్తుంది, పాస్ట్ పార్టిసిపుల్ వస్తుంది. ఓకే, బీయింగ్ యాడ్ చేయలేదు, ప్లస్ బీయింగ్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇప్పుడు బై కానీ విత్ కానీ ఉంటే మనం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఆబ్జెక్ట్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ లో ఏంటంటే ఫంక్షన్ ఈస్ బీయింగ్ ఆర్గనైజ్డ్ టుమారో, ఓకే. సో ద చారిటీ ఫంక్షన్ ఈస్ బీయింగ్ ఆర్గనైజ్డ్ టుమారో. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఫార్మేషన్ అనమాట. Okay. Next question. Yeah. Identify the option that arranges the given parts in the correct order to form a meaningful and coherent paragraph. So ikkada chudandi again manaki arrangement vachindi. Again manam we have to do that first reading and second reading. Munduga chadiveddamu. In Shakespeare's hands, English drama, the first shown forth in his early history plays, William Shakespeare is considered as the greatest dramatist and poet of English language, achieved a matchless brilliance. Okay. ఫస్ట్ ఇక్కడ చూడండి మనము చెప్పాం కదా ఇనిషియేషన్ అనేది ఇంపార్టెంట్ అనేది. సో విలియం షేక్స్పియర్ గురించే మాట్లాడుతున్నారు. ముందుగా మనం చూసుకున్నట్టయితే మనకి సబ్జెక్ట్ లో అంటే ఇనిషియేషన్ వర్డ్ ఏది వస్తుంది సబ్జెక్ట్ లో చూడండి ఒకసారి. ఇక్కడ ఇన్ షేక్స్పియర్ హ్యాండ్స్ కామా వచ్చిందంటే ఇట్ ఈస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సంథింగ్, ఒక స్టేట్మెంట్ ఒక సెంటెన్స్ ని ఎండ్ చేస్తుంది, ఎక్కడో చేస్తుంది అంటే ఒక సెంటెన్స్ మధ్యలో వచ్చేటువంటిది ఇది. ఓకే, ఆర్ ఇక్కడ ఇన్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది, ఒక సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది, దెన్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. దట్ ఫస్ట్ షోన్ ఫోర్త్ ఇన్ హిస్ ఎర్లీ హిస్టరీ ప్లేస్ అనేది కూడా దిస్ ఇస్ నాట్ ఇనిషియేషన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. సో ఇక్కడ చూడండి విలియం షేక్స్పియర్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద గ్రేట్ డ్రామాటిస్ట్ అండ్ పోయట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సి అనేది మనకి ఫస్ట్ వస్తుంది. నెక్స్ట్
నెక్స్ట్ ఏంటి, అచీవ్డ్ మ్యాచ్లెస్ బ్రిలియన్స్ అంటే దీనికి ముందు ఏదో రావాలి. ఇప్పుడు మనం విలియం షేక్స్పియర్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద గ్రేటెస్ట్ డ్రామాటిస్ట్ అండ్ పోయట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని చెప్పాం. ఇప్పుడు వస్తుంది ఇన్ షేక్స్పియర్ హ్యాండ్స్ ఇంగ్లీష్ డ్రామా అని చెప్పి ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏ వస్తుంది, ఇంగ్లీష్ డ్రామా. నెక్స్ట్ చూడండి, ఇంగ్లీష్ డ్రామా దట్ ఫస్ట్ షోన్ ఫోర్త్ ఇన్ హిస్ ఎర్లీ హిస్టరీ ప్లేస్. నో, ఇప్పుడు ఇక్కడ కనెక్ట్ చేయండి. ఇంగ్లీష్ డ్రామా, ఇక్కడ మనకి వర్బ్ వస్తుంది. వర్బ్ ఇక్కడ వర్బ్ ఉంది చూడండి, అచీవ్డ్ అనేది వర్బ్. ఓకే, వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటే అచీవ్డ్ ఏ మ్యాచ్లెస్ బ్రిలియన్స్. ఓకే, ఇక్కడ చూడండి ఇప్పుడు డి. ఓకే, ఇప్పుడు చదవండి. విలియం షేక్స్పియర్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద గ్రేటెస్ట్ డ్రామాటిస్ట్ అండ్ పోయట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇన్ షేక్స్పియర్ హ్యాండ్స్ ఇంగ్లీష్ డ్రామా అచీవ్డ్ ఏ మ్యాచ్లెస్ బ్రిలియన్స్. ఓకే, నెక్స్ట్ ఫైనల్ గా ఉన్న వర్డ్ బ్రిలియన్స్ దట్ ఫస్ట్ షోన్ ఫోర్త్ ఇన్ హిస్ ఎర్లీ హిస్టరీ ప్లేస్. సో ఈ యొక్క ఇంగ్లీష్ డ్రామా అనేది ఈయన విలియం షేక్స్పియర్ హ్యాండ్స్ లో ఇంగ్లీష్ డ్రామా అనేది ఇట్ హ్యాస్ అచీవ్డ్ మ్యాచ్లెస్ బ్రిలియన్స్. ఇంగ్లీష్ డ్రామాకి ఒక మ్యాచ్లెస్ బ్రిలియన్స్ అని వచ్చింది. విచ్ హ్యాస్ దట్ ఫస్ట్ షోన్ ఫోర్త్ ఇన్ హిస్ ఎర్లీ హిస్టరీ ప్లేస్. ఓకే, సో ఈ యొక్క ఎంటైర్ థింగ్ అనేది మొత్తం చాలా ఈజీగా ఉంది. ఎంటైర్ థింగ్ వెంట్ టు విలియం షేక్స్పియర్స్ డ్రామా ప్లేస్. సో ఇక్కడ ఈ యొక్క పారాగ్రాఫ్ ఇప్పటి వరకు మనం చూసిన వాటిలో చాలా ఈజీ, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ జాయినింగ్ ఇన్ చిన్న చిన్న వర్డ్స్ ఇచ్చారు, సెంటెన్సెస్ ఇచ్చారు మనకి. ఓకే, so let's move on to the next question. Here option 3 is the correct answer. CADB. Okay. So ఇక్కడ చూడండి యాంటోనిమ్ ఇచ్చారు నెక్స్ట్ క్వశ్చన్ లో. ఓకే, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ నేవీ ఫ్రమ్ ద గివెన్ సెంటెన్స్. ఈ నేవీ అనే వర్డ్ కి యాంటోనిమ్ ఈ సెంటెన్స్ లో ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఈ సెంటెన్స్ లో ఉన్నటువంటి వర్డ్స్ ని కింద ఆప్షన్స్ గా ఇచ్చారు, అక్కడ మనం కనిపెట్టాలి. After years of working in politics, she had become cynical and jaded, convinced that all politicians were corrupt and that the system was rigged against the people. So, basically గా ఆమె ఏమైంది, ఆమెకి తనకు అర్థమైంది ఏమంటే అందరు పొలిటీషియన్స్ కరప్ట్ అయిపోయారు, అంత సిస్టమ్ అనేది అంతా పాడైపోయింది, అంటే ఇట్స్ గోయింగ్ అగైన్స్ ద పీపుల్ అన్నమాట. ఫైనల్లీ షీ అండర్స్టూడ్. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యాంటోనిమ్ అడిగారు, సేమ్ గా ఉండేది కదా యాంటోనిమ్. జేడెడ్, కరప్ట్, కినికల్, కన్విన్స్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేవీ అంటే అర్థం ఏంటి, ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ల్యాక్ ఆఫ్ విజ్డమ్, ప్రాపర్ గా లేకపోవడం. దీనికి ఆపోజిట్ ఏముంటుంది, ప్రాపర్ గా ఉండడం. సో ఇక్కడ ఉన్న వర్డ్స్ లో ప్రాపర్ గా ఉండడం అనేది కరప్ట్ అనేది అయితే కాదు. ఇట్స్ లైక్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్, దట్ ఈస్ కరప్ట్. కన్విన్స్డ్ ఈస్ నథింగ్ బట్ యు ఆర్ నాట్ ఓకే బట్ స్టిల్ యు ఆర్ కన్విన్స్డ్. జేడెడ్ అంటే ఎగ్జాస్ట్ అయిపోవడం, ఉన్న వర్క్ అంతా కూడా ఎగ్జాస్ట్ అయిపోవడం. కినికల్ అంటే ఏంటి అంటే బేసిక్ గా అదర్ పీపుల్ యొక్క ఒపీనియన్స్ కి వాల్యూ ఇవ్వడం, రెస్పెక్ట్ ఇవ్వడం. సో నేవీ ఇస్ కంప్లీట్లీ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ల్యాక్ ఆఫ్ విజ్డమ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. దానికి ఆపోజిట్ ఖచ్చితంగా కినికల్ అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద యాంటోనిమ్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఫ్రేజల్ వర్బ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ద డ్రైవర్ వెరీ సబ్ట్లీ డాష్ ద ట్రాఫిక్ వైలేషన్ హీ కమిటెడ్. ఓకే, సో ఇక్కడ మనల్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనమాట. ఓకే, దీనికి సూట్ అయ్యేది. ఇక్కడ ఏమన్నారు, ద డ్రైవర్ వెరీ సబ్ట్లీ ద ట్రాఫిక్ వైలేషన్ హీ కమిటెడ్. ఓకే, ఇక్కడ చూడండి ఐరన్డ్ త్రూ అంటే ఐరన్డ్ త్రూ ఇస్ నథింగ్ బట్ హీ హాస్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఐరన్ ఇన్, దిస్ ఇస్ కంప్లీట్లీ ఇర్రెలవెంట్. హీ ఈస్ పుట్టింగ్ ఇన్ టు సంథింగ్. ఓకే, హీస్ గెటింగ్ ఇన్ టు ఇట్. ఇది కూడా రాంగ్. ఇక్కడ ఐరన్ అసైడ్ అనేది కూడా మన యొక్క సెంటెన్స్ కి కంప్లీట్లీ రాంగ్. ఐరన్ అవుట్ అంటే డ్రైవర్ తెలివిగా ఆ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేశాడు. ఐరన్ అవుట్ ద ట్రాఫిక్ వైలేషన్ హీ కమిటెడ్. అక్కడ జరిగినటువంటి ట్రాఫిక్ వైలేషన్ ని తెలివిగా డ్రైవర్ సిచ్యువేషన్ ని సాల్వ్ చేశాడు. అంటే అతను కమిట్ చేసినటువంటి వైలేషన్ ని అతను రిజాల్వ్ చేశాడు. ఓకే, సో దీన్ని మనం ఐరన్ అవుట్ గా చెప్తాం అన్నమాట, ఫ్రేజల్ వర్బ్. నెక్స్ట్ చూడండి. ఫైనలీ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అలాగే ఒక పారాగ్రాఫ్ లో మనం 5 క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు కాబట్టి విల్ కంప్లీట్ ఆఫ్ దిస్. రీడింగ్ కాంప్రహెన్షన్. సో ఇన్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ సమ్ వర్డ్స్ హ్యావ్ బీన్ డిలీటెడ్. ఓకే, మనం రీడింగ్ కాంప్రహెన్షన్ లో ఇచ్చిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మెన్షన్ చేయాలి. రీడ్ ద ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద అప్రోప్రియేట్ option to fill in the blank. Colonialism had a great impact on the lives of the Aboriginal Australians who were eventually dash by the whites
with all power and privilege. The colonizers turned their land into rubbish pits and dash sites for their own betterment. The aborigines were often dash as subhumans with low status and dirty habits. The whites not only displaced the tribes of their homeland but also dash in beauty and balance of natural world. An increase in deforestation and destruction of traditional land led dash like emu, eagle and kangaroo among many others to dwindle over time. సో బేసికల్గా ఇక్కడ కొలోనియలిజం గురించి మాట్లాడుతున్నారు. అలాగే ఆస్ట్రేలియన్స్ యొక్క లైఫ్ ఎలా ఎఫెక్ట్ అయ్యింది, వాళ్ళ యొక్క పవర్ అండ్ ప్రివిలేజ్ యూజ్ చేసుకొని వీళ్ళు మొత్తం ఎలా ఎఫెక్ట్ అయ్యింది అనేది ఇక్కడ చెప్తుంది. సో ఇక్కడ మనకి దీని మీద ఒక రీడింగ్ అయితే అయిపోయింది. దీని మీద క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్కి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, నేను ఒకసారి జూమ్ అవుట్ చేస్తాను. ఓకే, select the most appropriate option to fill in the blank. Number 1, caught, understood, subjugated, raised. Okay, ఇక్కడ ఫస్ట్ లైన్ చదువు. ఇక్కడ మీకు ఫస్ట్ క్వశ్చన్ కనిపిస్తుంది కదా. Colonialism had a great impact on the lives of Aboriginal Australians who were eventually by the whites with all power and privilege. అంటే వైట్స్ వీళ్ళని బాగా డామినేట్ చేశారు. దీనికి సంబంధించిన రిలవెంట్ వర్డ్ కాట్ అనేది కాదు, ఈవెన్చువల్లీ కాట్ బై ద వైట్స్ విత్ ఆల్ అండ్ ప్రివిలేజ్. ఈవెన్చువల్లీ అంటే అది అప్పటి నుంచి జరుగుతూ ఉంది, ఒక్కసారి ఇట్స్ నాట్ కాట్ ఎట్ వన్ టైం కాదు కదా. సో దిస్ ఈస్ రాంగ్. అండర్స్టూడ్ బై ద వైట్స్, దే ఆర్ నాట్ అండర్స్టూడ్ బై ద వైట్స్, దే ఆర్ ఫేసింగ్ సంథింగ్. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. raised, they are not raised by the whites, they are obviously dominant ones. తొక్కడం జరుగుతుంది, ఇది కూడా subjugated అనేది మీనింగ్ ఏంటి అంటే, సో ఇక్కడ subjugated, ఇప్పుడు నేను ఇది పెద్ద చేస్తాను. సో సబ్జుగేటెడ్ అనేది మీనింగ్ ఏమిటి అంటే బేసిక్గా ఒక పవర్ చూపించడం, డామినేషన్ చూపించడం, రైట్? ఈ విధంగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ డిస్క్రైబ్ చేయడాన్ని ఇప్పుడు చదవండి, మనం సబ్జుగేటెడ్ పిలుస్తాము. Colonialism has a great impact on the lives of Aboriginal Australians who were eventually subjugated by the whites with all power. అంటే ఆస్ట్రేలియన్స్ ఈవెన్చువల్ గా వైట్స్ వల్ల సబ్జుగేట్ అయ్యారు, డామినేట్ అయ్యారు. వాళ్ళు చాలా ఈ యొక్క కొలోనియల్స్ పవర్ అండ్ ప్రివిలేజ్ యూజ్ చేసి వీళ్ళు ఆస్ట్రేలియన్స్ ని డామినేట్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక సెంటెన్స్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, the colonizers turned their land into rubbish pits and dash sites. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, డేటింగ్ అనేది ఇక్కడ ఎలా వస్తుంది? ద colonizers turned their land అంటే ఆస్ట్రేలియన్స్ యొక్క ల్యాండ్ ని రబిష్ పిట్స్ అండ్ సైట్స్ ఫర్ దేర్ ఓన్ బెటర్మెంట్ అంటే వీళ్ళ యొక్క ల్యాండ్స్ ని వాళ్ళ యొక్క నచ్చినట్టు వాళ్ళు మార్చుకున్నారు, వాళ్ళ యొక్క ఓన్ బెటర్మెంట్ కోసం. ఎలా? ఇక్కడ చూస్తే డేటింగ్ అనేది కాదు, హాల్టింగ్ ఇస్ నాట్ దేర్, నాట్ క్రియేటింగ్ సమ్ హాల్టింగ్ ప్లేసెస్ ఓవర్ దేర్. రీక్రియేషన్ కాదు, ఇక్కడ మీరు చూసుకున్నట్టే కన్స్ట్రక్షన్ అన్నమాట వర్డ్. రీక్రియేషన్ సైట్స్ అని కాకుండా ఇంకా అది మారలేదు, వాళ్ళ ఓన్ బెటర్మెంట్ కోసం దీన్ని మారుస్తున్నారు. రీక్రియేషన్ సెంటర్ అంటే ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ఆల్రెడీ ప్రిపేర్డ్, దాన్ని ఆల్రెడీ తయారు చేసిందని రీక్రియేషన్ సైట్ గా పిలుస్తాం. ఇక్కడ ఏమంటున్నారు, ఈ కొలోనైజర్స్ వీళ్ళ యొక్క ఆస్ట్రేలియన్స్ యొక్క ల్యాండ్ ని రబ్బిష్ పిట్స్ అలాగే కన్స్ట్రక్షన్ సైట్స్ గా మార్చేశారు, వాళ్ళ యొక్క బెటర్మెంట్ కోసం వాళ్ళకి నచ్చినట్టు కట్టుకోవడానికి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, థర్డ్ వన్. ద అబారిజిన్స్ వర్ ఆఫెన్ డాష్ యాజ్ సబ్హ్యూమన్స్ విత్ లో స్టేటస్ అండ్ డర్టీ హ్యాబిట్స్. ముందు మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటో చూసేద్దాము. క్రియేటెడ్, పర్సీవ్డ్, రిసీవ్డ్, లెడ్. దే ఆర్ నాట్ లెడ్ యాజ్ అంటే వాళ్ళని తక్కువగా చూసారు అనడానికి, వాళ్ళు అలా ఉండేవాళ్ళు అనడానికి మనం వర్డ్ యూజ్ చేయాలి. కాబట్టి పర్సీవ్డ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే వాళ్ళని అస్తమాను కూడా ఈ విధంగా చూసేవారు అనమాట. క్రియేటెడ్ అనేది రాంగ్. ఓకే, ఆఫెన్, పర్సీవ్డ్ అంటే ఆ విధంగా ట్రీట్ చేసేవాళ్ళు. పర్సీవ్డ్ యాజ్ అబారిజిన్స్. రిసీవ్డ్ అనేది కాదు, దే హ్యావ్ రిసీవ్డ్, they didn't lead any things, any groups. The aborigines were often perceived as subhumans with low status and dirty habits. Okay, next. The whites not only displaced the tribes of their homeland but also dashed the beauty and balance of the natural world. అంటే ఇక్కడ వాళ్ళ యొక్క ప్లేస్ ని హార్మ్ చేశారు, న్యాచురల్ వరల్డ్ ని పాడు చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ ఏం చూద్దాం, ఫోర్త్ వన్.
The destroyed, climbed, utilized, fed. They didn't utilize anything. They have destroyed something. కాబట్టి యూటిలైజ్డ్ కాదంటే వాళ్ళు పాడు చేశారు, ఖచ్చితంగా డిస్ట్రాయిడ్ వస్తుంది. ఫెడ్ ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ద వైట్స్ నాట్ ఓన్లీ డిస్ప్లేస్డ్ ద ట్రైబ్స్ ని డిస్ప్లేస్ అంటే వాళ్ళ యొక్క హోమ్ ల్యాండ్ నుంచి తీసేసే వాళ్ళని తోసేసారు, అక్కడి నుంచి ఉండనివ్వలేదు. దాంతో పాటుగా దే హ్యావ్ డిస్ట్రాయిడ్, ఏం డిస్ట్రాయ్ చేశారు అంటే ఇక్కడ వీళ్ళు డామినేట్ చేస్తున్నారు, డిస్ట్రాయ్ చేస్తున్నారు, వాళ్ళు తక్కువగా ట్రీట్ చేస్తున్నారు. బ్యూటీ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ ద న్యాచురల్ వరల్డ్ ని కూడా డిస్ట్రాయ్ చేశారు. క్లైమ్డ్ అనేది రాంగ్, ఫెడ్ అనేది రాంగ్ అనమాట. అండ్ ఫైనల్లీ లాస్ట్ క్వశ్చన్, నెక్స్ట్ లైన్ చూడండి. An increase in deforestation and destruction of traditional land led what? Like emu, eagle and సో కొన్ని ఈ యొక్క డిస్ట్రక్షన్ ఆఫ్ ట్రెడిషనల్ ల్యాండ్ చేయడం వల్ల ఇవన్నీ కూడా అంతరించిపోయినాయి డిఫారెస్టేషన్ వల్ల. దీనికి మనం ఏం పెడతాము చూడండి, ఫానా, పెట్స్, థగ్స్, హోమీస్. హోమీస్ అయితే కాదు ఈ కంగరు ఇవన్నీ, థగ్స్ కూడా కాదు, పెట్స్ అంతకన్నా కాదు, దీస్ ఆర్ ఫానా. ఫానా అంటే అర్థం ఏమిటి అంటే ఏవైతే యానిమల్స్ సెర్టైన్ రీజియన్స్ లో సెర్టైన్ టైం పీరియడ్ లో మాత్రమే ఉంటాయో వాటిని రిప్రజెంట్ చేయడానికి మనం ఫానాని యూజ్ చేస్తాం. అంటే వీళ్ళు డిఫారెస్టేషన్ చేయడం వల్ల, ల్యాండ్ డిస్ట్రక్షన్ చేయడం వల్ల ఫానా లైక్ అంటే అటువంటి స్పీషీస్ ఉండే యానిమల్స్, ఈము కానీ ఈగల్ కానీ ఆస్ట్రేలియా రీజియన్ లో ఉండేటువంటి యానిమల్స్ అన్ని కూడా అంతరించిపోయినాయి, dwindle ఓవర్ టైమ్. ఓకే, సో దిస్ ఈజ్ ఇట్ అండి. సో సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, ఈ యొక్క మిస్సింగ్ అంటే ప్యాసేజ్ కరెక్షన్స్, ఇవన్నీ కూడా మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో చాలా ప్రాక్టీస్ అనేది అవసరం. సెంటెన్స్ చదువుతూ ఉండగానే మనకి అక్కడ ఏం పెట్టాలనేది ఆప్షన్స్ చూస్తే అర్థమైపోతుంది. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 1 set ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. టోటల్ 25 క్వశ్చన్స్ సాల్వ్ చేసాం మనం నిన్న ఈ రోజు 2 వీడియోస్ లో. సో ముందు వీడియో కూడా అందరూ చూడండి. థ్యాంక్ యూ సో మచ్.